హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తమ్నైల్ చూసే ఉంటారు. గతి లేక అతి తక్కువ ధరకే ఎంతో జాగ్రత్తగా చూసుకున్న రేంజ్ రోవర్ కార్ని తక్కువ ధరకే అమ్మేస్తున్నానని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ అయితే కనుక తీవ్ర వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది వివరాలు చూస్తే కనుక రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఒక రూల్ అయితే తీసుకొచ్చింది. పాత వాహనాలకు సంబంధించి పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టమని చెప్పేసి ముందుగా అది ఢిల్లీలో అయితే అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి పాత వాహనాలకి డీజిల్ పెట్రోల్ కొట్టమని. ఇప్పుడు అదే అక్కడ లిమిట్ ఎంత ఇచ్చారంటే కనుక డీజిల్ వాహనాలు 10 ఏళ్ళు దాటిన డీజిల్ వాహనాలకి డీజిల్ కొట్టడం, 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకి ఎక్కడ పెట్రోల్ బంకులో పెట్రోల్ అయితే కొట్టరని. ఇప్పుడు ఇదే అక్కడ కస్టమర్ని అయితే కనుక తీవ్ర ఆవేదనతో పోస్ట్ అయితే పెట్టాడు. 10 ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో నేను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకున్నటువంటి రేంజ్ రోవర్ కార్ని అతి తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుందని ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం రితేష్ గండోత్రా అనే ఒక వ్యక్తి లక్షలు పోసి కొనుక్కున్న రేంజ్ రోవర్ కారును ఢిల్లీ ఈఎల్ఓ నిబంధనలకు అనుగుణంగా చౌకగా అమ్మాల్సి వస్తుంది, ప్రభుత్వ నిబంధనలకు ఒక దండం అని చెప్పేసి ఒక వీడియో అది ఒక పోస్ట్ అయితే పెట్టారు. లక్షల విలువ చేసి ఇలా కారుని అమ్మకానికి పెడుతుంటే ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారిపోయింది. ఆయన ఏమంటున్నాడంటే, నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఇప్పటికి 8 ఏళ్ళు అవుతుంది. అతి జాగ్రత్తగా నేను ఈ కారుని వాడుకున్నాను. కేవలం ఇప్పటి వరకు ఈ 8 ఏళ్ళు 74,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగాను. ముఖ్యంగా కోవిడ్ సమయంలో 2 ఏళ్ల పాటు కారుని ఇంట్లోనే ఉంచాను, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఇంకా 2 లక్షల కిలోమీటర్లకు పైగా కారుకి లైఫ్ ఉంది. ఎన్సీపీఆర్లో 10 సంవత్సరాలు, అంటే ఇప్పుడు ఢిల్లీలో 10 సంవత్సరాలు డీజిల్ వాహనాల నిషేధ నియమాలకు ధన్యవాదాలు. నా కారుని ఇంకెటు గతి లేక తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. అది కూడా ఢిల్లీలో ఎవరో కొనుక్కోరు కాబట్టి పక్క రాష్ట్రాల వారు ఎవరైనా ఉంటే కనుక కొనుక్కోండి. ఒకవేళ నేను ఇప్పుడు మళ్ళీ కొత్త వాహనం కొనుక్కున్నట్లయితే కనుక 45% జిఎస్టీ ప్లస్ సెస్ కూడా విధిస్తారు. ఇవన్నీ కూడా కట్టుకోవాలి. ఇది అసలు మంచి విధానం కాదు. బాధ్యతగా ఉండే యజమానులకు విధించే కొత్త రకం శిక్ష అని చెప్పేసి ఆయన రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. వాహనాలు కొనుక్కునే ముందు మరి 15 ఏళ్ళు రోడ్డు ట్యాక్స్ కట్టించుకుంటారు కదా, మరి 10 ఏళ్ళకే వాహనం పనిచేయదంటే 5 ఏళ్ళు ట్యాక్స్ ఎవరు తింటున్నట్టు 5 ఏళ్ళు ట్యాక్స్ రిటర్న్ ఇస్తారా అని కొంతమంది అడుగుతున్నారు. అలాగే మరి కొంతమంది మీరు కారు ఏ ధరకి ఇస్తారు మాకు చెప్పండి అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారండి. సో ప్రస్తుతం మరి పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది చూడాల్సి ఉంది. ఎందుకంటే 15 ఏళ్ళు లైఫ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నప్పుడు మరి 10 ఏళ్ళకే వెహికల్స్ పనిచేయవు అన్నప్పుడు మరి నెక్స్ట్ వచ్చి వెహికల్స్కి ఆ రూల్ ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ కొనేసుకున్న వాటికి 15 ఏళ్ళు ఉపయోగించుకునే అవకాశం ఇస్తారా, మరి ఏమైనా మారుస్తారా నిర్ణయం అయితే చూడాల్సింది. ప్రస్తుతానికైతే 10 ఏళ్ళు దాటిన డీజిల్ వాహనాలకి 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకి కూడా ఎక్కడ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టరు. ఇది ఢిల్లీలోని నియమం. మరి మిగతా దేశం అంతా కూడా ఈ నియమం అయితే కనుక స్టార్ట్ చేస్తారా లేదా అనేది అయితే తెలియాల్సింది.